अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। ये शाही मंदी रेस्टोरेंट जो है भाई, ये अरेबियन स्टाइल में जो है खोले हम लोग। ये हैदराबाद का जो है ना एक फेमस डिश है। इसमें जो है मंदी, जूसी मंदी बहुत फेमस है हमारी। और जो है इसमें मंदी रान मंदी है और साबित बकरा मंदी है। इसमें 1 पीस, 2 पीस, 3 पीस, 4 पीस आप लोगों के वास्ते जो है ना इंशाल्लाह जो है बहुत बेहतरीन जो है खिदमत के वास्ते जो है हम लोग खोले। और इसमें खाना क्वालिटी बहुत नंबर 1 रहेगी और खाना भी बहुत लजीज रहेगा और सूप भी बहुत बेहतरीन रहेगा। हर चीज़ इंशाल्लाह जो है मंदी, इसलिए इसका मंदी का नाम इसको बोलते हैं असली मंदी जो है, इसका नाम ही वही रखे हम लोग, इसको बोलते हैं असली मंदी। तो आप लोग आइए, मेरी गुजारिश है आपसे, और आके जो है ना टेस्ट देखिए और हमको आपका जो है खिदमत करने का मौका दीजिए। ये जो है टाइमिंग जो है 12 बजे से रात में 12 बजे तक इंशाल्लाह जो है ना ओपन रहेगी। और फैमिली मेंबर्स के वास्ते फैमिली कैबिन है और जो है ना पार्टीज कर सकते हैं, बर्थडे पार्टीज कर सकते हैं और एंगेजमेंट पार्टीज कर सकते हैं, एनिवर्सरी कर सकते हैं। यहाँ पे हर चीज़ का इंतजाम करेंगे, कैटरिंग भी करेंगे इंशाल्लाह और रीजनेबल प्राइस रहेगा। प्राइस भी कुछ ज़्यादा नहीं है, हर चीज़ रीजनेबल रहेंगे इंशाल्लाह। शुक्रगुजार है एमएलए साहब, और हम जो है बेहद शुक्रगुजार है एमएलए साहब के जो आए हमारे को जो है ना ओपनिंग करेगा। एमएलए साहब बहुत बहुत जो है शुक्रिया एमएलए साहब का, एमएलसी साहब का भी जो है बहुत बहुत शुक्रिया आपका जो है ना, सबका जो है तहे दिल से शुक्रिया करता हूं कि आप जो है ओपनिंग में आए और बहुत खुशी हुई मुझे। और मीडिया वालों का भी जो है ना, ये एड्रेस जो है ना बीएमएफ फैमिली कॉलोनी, बीएमएफ कॉलोनी, कॉलेज रोड, तिलमर नगर, आदोनी। షాహీ మండి రెస్టారెంట్ కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత మన సిటీలో ఉన్నట్లుంది వాస్తవంగా చెప్పాలంటే. ఇంత ఇదిగా ఇంత లేటెస్ట్గా చేస్తామని చెప్పేసి కూడా అనుకోలేదు. ఎప్పుడు సిటీలో చూసాం, వాస్తవంగా చూసాం. ఇది ఇంకా ఈరోజు మళ్ళీ చూస్తూ ఉన్నాం ఆదంలో. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏదున్నా పబ్లిక్ నీట్నెస్ మెయింటైన్ చేయాలి. బాగా నీట్నెస్ ఉందంటే అందరూ కూడా పబ్లిక్ బాగా వస్తారు. ఇక్కడంతా కూడా ఫ్యామిలీస్ వచ్చేదానికి కూడా మంచి అవకాశం ఉంది. కూర్చొని తినేదానికి అవకాశం ఉంది. బాగా కింద కూర్చొని వెరైటీగా అందరు కలిసి తినచ్చు. ఏదన్నా నామినల్ రేట్లు, మళ్ళా రేట్లు కూడా పెద్దగా ఉన్నాయంటే పెద్దగా రేట్లు ఏం లే, అంటే ఆదోనికి తగ్గట్టుగానే రేట్లు పెట్టినారు. అది దీంట్లో స్పెషాలిటీ. ఎందుకంటే ఇష్టానుసారంగా రేట్లు పెడితే ప్రజలు అంటే వాళ్ళ కోరిక తీర్చుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈ నామినల్ రేట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా వచ్చి సరదాగా ఇక్కడ ఉండి ఫ్యామిలీతో గడిపి దానికి ఒక అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. ఇది ఏదన్నా వచ్చి చూసిన తర్వాత ఆశ్చర్యపోయినా మేమే. ఈ టైప్లో ఉంటుందని చెప్పేసి ఊహించుకోలేదు. రెస్టారెంట్ అంటే మామూలుగా టేబుల్ ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, అన్ని చోట్ల చూసిందిలే అనుకుంటామంటే. అదే కాకుండా వెరైటీస్ కూడా బాగా పెట్టినారు. అన్ని వెరైటీస్ హైదరాబాద్లో ఏం దొరుకుతాయో ఆ వెరైటీస్ కూడా ఇక్కడ దొరికే పరిస్థితి ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏదున్నా కూడా ఫ్రెష్గా పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టేది దాన్ని మళ్ళా మరుసటి రోజు వాడేది కాకుండా ఎంతైతే ఈరోజు పోతా ఉందో మీకు తెలిసిపోతుంది. అప్పుడే మళ్ళా ఫ్రెష్గా తీసుకొచ్చినా అంటే టేస్ట్ బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినామంటే టేస్టే పోతుంది అనేది నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే మా అనుభవంతో, అంటే మేము చూసాం కాబట్టి, విన్నాము కాబట్టి చెప్తా ఉన్నాము. ఏదన్నా చాలా సంతోషంగా ఈ రెస్టారెంట్ వచ్చిన తర్వాత మాకు కూడా ఆనందంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మన మహమ్మద్, తర్వాత మన రఫీక్ అందరూ కలిసి, అంటే బామర్దలే ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏదన్నా అల్లా ఇంకా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా వచ్చే వాళ్ళందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేసి ఆనందంగా బయటికి పోలా, సంతోషంగా వచ్చి సంతోషంగా బయటకు పోయేదానికి వాళ్ళు బాగా పనిచేయాలని చెప్పేసి. ఇప్పుడు వంట వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి అని చెప్తా ఉన్నారు. ఈడైతే కష్టమేది. హైదరాబాద్ వాళ్ళే కూడా కుక్స్ వచ్చినారు కాబట్టి ఏ విధంగా కూడా సమస్య అనేది ఉండదు.
బాగా నడుస్తుంది. ఎందుకంటే నామినల్ రేట్ ఉన్నాయి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరైనా కానీ సంతోషంగా వచ్చి ఫ్యామిలీతో వచ్చి సంతోషంగా భోజనం తీసుకొని పోవచ్చు. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు అదే ఇప్పుడు సూప్ మాత్రము వెజిటేబుల్ సూప్ ఇది చాలా బాగుంది. ఎందుకంటే మొదట ఐస్ క్రీమ్ ఇచ్చారు కానీ మొదటి సూప్ ఉంటే రెండో మూడు తాగుతుంటుంది. బాగుంది. కొద్దిగా ఉప్పు ఎక్కువ ఉంది అయినా కొంత, ఎందుకంటే ఫస్ట్ కాబట్టి కొద్దిగా చాలా బాగుంది టేస్ట్. ఉప్పు వేసినా కూడా ఏమంత అనిపించలేదు కానీ బాగుంది, చాలా బాగుంది.